సుంటితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. ఏంటిది? పరిశుద్ధ గ్రంథం. ఇక్కడ ఏం రాసింది? ఈ మాటలు ఎవరి? గట్టిగా పాలే. ఆయన ప్రతి మాటలో ఏముంది? జీవం ఉంది. ఆమేన్. ఇప్పుడు ఈ మాట స్పష్టంగా చెప్తున్నాడు, స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మన మాటలు కావు, ఈ మాటలు ఆయనవి. ఎవరివి? అమ్మ గట్టిగా చెప్పండి. ఈరోజు కొద్దిసేపు ఇంతవరకు విన్నది ఒకటి, ఇప్పటిదాకా చాలా ఎంతమంది ఇళ్ళ మీదకి వెళ్ళి కొన్ని దోషాలు ఎగిరిపోవాలి, శాపాలు ఎగిరిపోవాలి. ఎంతమంది ఇష్టపడుతుండ్రు? గట్టిగా చెప్పాలి. పోవాలా ఉండాలా? పోవాలా అని చెప్పేటోళ్ళు ఒక మంచి మార్గం, లేకపోతే ఈ ప్రార్థన ఇంకొంచెం లేట్ చేయాలి. కానీ దేవుని ఆత్మ నాకు మామూలుగా కాదు అంటే ఇప్పటికీ ఫాస్టింగ్ అయిపోలేను. అది దాదాపు మనం 21 రోజు ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పటి నుంచి ఇంతవరకు కంటిన్యూ నడుస్తూనే ఉంది, ఒక పూటతోటి. జూన్ 10వ తారీఖు నుంచి పూర్తి ఉపవాస ప్రార్థన స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ ఏ ప్రార్థన? ఒక్క పూట కూడా తినకుండా మొత్తం ఫుల్ ఫాస్టింగ్ ప్రేయర్స్. స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇట్లా అసలు ఫాస్టింగ్ ప్రేయర్స్ అని మనం అర్థం. మనం చేయవలసింది ఏంటో ఇప్పటిదాకా చెప్పిన, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఆయన ఏదైనా చేయగలుగుతాడు, ఆయన ఏదైనా చేయగలుగుతాడు. సంఖ్యాకాండము 16వ అధ్యాయం చాలా చక్కగా కొద్దిసేపు దేవుని మాటలు మనం చూద్దాం. 16వ అధ్యాయం 45వ వచనం నుంచి. క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. ఏం చేసిందంట? చెప్పాలి గట్టిగా. క్షణంలో నేను వాళ్ళని నశింపజేస్తానన్నాడంట. ఎందుకయ్యా వాళ్ళని నశింపజేస్తావనంటే 40వ వచనం చదువు ఇప్పుడు. యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరాహు వలెను అతని సమాజము వలెను కాకుండునట్లు ఇశ్రాయేలీలకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను. మరునాడు ఇశ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోన్లకు విరోధముగా సనుగుచు ఏం చేసిరంట? మోషే అహరోను సర్వ సమాజం అంట సేవకుల మీద సనుగుతుండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు? ఆయన ఏం చెప్తారు అంతే. సనగడం మంచిది కాదు. చూడండి, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోన్లకు విరోధముగా కూడెను. మీరే చేసిండ్రని చెప్పి వీళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళు చంపుతారా? మోషే అహరోన్లు చంపేసిండ్రా? దేవుడు చెప్పిండు, ఆయన చూసుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. మీరు చేసినందుకు ఎట్లా జరిగింది అని చెప్పి జనాలు వాళ్ళ మీద సనుగుతుండంట. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా చూడండి, ఒక మహిమ కొంతమంది మీదికేమో రోగులను బాగు చేయడానికి వచ్చింది, కొంతమందికి మరణమే. మేఘంలో దిగింది. ఈరోజు నీ మీదకి ఏ మహిమ దిగుతుంది? ఒకవేళ ఏదైనా ఉంటే ఈ రాత్రి అది తొలగిపోతున్నది. స్తోత్రం కలుగును గాక. చూద్దాం. యెహోవా అమ్మా వినాలికి వస్తే యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా. ఏమంటుండు? మీరు ఈ సమాజం నువ్వు వీడికి జరుగు,
గట్టిగా చెప్పండి, ఏమంటుండు? అయ్యో చెప్తలేదు. మోషే అహరోనులకు చెప్తున్నావు, నువ్వు ఆ సమాజంలోకి వెళ్ళి జరుగు, పక్కకు నువ్వు వాళ్ళకి వెళ్ళి జరుగును, క్షణం లోపల నేను వాళ్ళని ఖతం చేస్తా. అయ్యో చెప్తలేరు. క్షణం లోపల నేను వాళ్ళను అయిన వాళ్ళు చెప్పాలి మీరు ఒకసారి. క్షణం లోపల నేను వాళ్ళనందరినీ నశింపజేస్తా. అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ చూడండి, వారు సాగిలపడిరి. వారు వెంటనే ఏమవుతున్నారు? సాగిలపడరంట. వస్తావా? దా, మోషే అహరోన్ లాగా యాక్టింగ్. రావను. వీళ్ళిద్దరికి వస్తే ఎవరు అనుకున్నాం? మోషే అహరోనుడు. వీళ్ళిద్దరి మీద అందరూ ఏం చేస్తారంట? వీళ్ళు చేయబట్టే మేము మా బాతుకులు ఇట్లా అయినాయి. చెప్పండి ఏమంటారు? ఈరోజు అందరు కలిసి ఎవరి మీద ఎగబడుతున్నారంటే సేవకుల మీద. అనేక చోట్ల వెళ్ళేది. వాళ్ళు ఏం చేస్తారు? ఓ ఇన్ని పెట్టారా ఫ్యాన్ బంద్ చేయమంటారు. ఎందుకో అది ఉండని స్తోత్రం. రండి, నేను అద్దె మళ్ళీ మోషే వేసేసి కొద్దిసేపు. ఇప్పుడు ఇది వీళ్ళు ఎవరంట? మోషే అహరోన్. వీళ్ళ పని ఏంటిది? ఇప్పుడు వీళ్ళను అలా చంపేస్తానే. వీడు ఏం చేస్తుండు? వీడు వీళ్ళని నాశనం చేయాలనేసి కొంతమంది చెప్తున్నప్పుడు వెంటనే మోషే, వీళ్ళిద్దరు అనుకుంటారు, చెప్పాలి గట్టిగా, మోషే అహరోన్ వీళ్ళు ఏం చేసారు? సాగిల పడి ఉండే ఇటు. ఇప్పుడు వాళ్ళు ఆడుండ్రు కాబట్టి అట్లనే వీళ్ళు ఎక్కడ పోవాలో అర్థమైతే లేదు. చెప్పాలి ఏమవుతుందండి? ఇలా గట్టి చెప్పాలి. ఎవరి దగ్గర? దేవుని ఎదుట. ఇప్పుడు అనేక సేవకులు సాగిల పడే సంవత్సరం ఈ సంవత్సరము పస్కానగా ఏంటి తెలుసా? దేవుని మీద, దేవుని ప్రజల మీద వ్యతిరేకంగా అనేకమైన కుట్రలు, అనేకమైన భయంకరంగా జరుగుతున్నది. ప్రపంచమంతట్లో దోషం అనేది, శాపం అనేది భయంకరంగా లేస్తుంది. అందుకనే ఈ సంవత్సరంలో మీకు తెలుసా, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ ఆయన చేసేది 49 రోజులు ప్రార్థన. దేవుని సన్నిధిలో 7వ నెలలో ఉపవాస ప్రార్థన సాగిల పడుతున్నాడు. అందుకనే కొంతమంది బాగుపడుతుంటారు. స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మీరు కూడా ఆ పని చేయాలి. మిమ్మల్ని బట్టి దేశమే బాగుపడబోతుంది. చప్పట్లు కొట్టండి. సేవకుడా, నీ సేవకురాలైన నన్ను అని ఇంతకుముందు చెప్పారు కదా, నీ సేవకుడైన నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు కూడా దేవుని సేవకుల్లాగా ప్రార్థించు. నీ ద్వారా దేశం బాగుపడబోతుంది. ఎంతమంది ఇష్టపడతారు? దేవుడు కొంతమందిని శాపంతో నశింపజేయను. భయంకరమైన శోధనలు, తెగుళ్ళు రాబోతున్నాయి. ఇప్పుడు ఈ టైంలో తిందాం, తాగుదాం, పండుకున్నాం కాదు. దేవుని పనిలో దేవుని కోపాన్ని అడ్డగించేటోడు కావాలి. ఏం చేయాలి? ఆపేటోడు కావాలి. అది ఎవరనంటే ఆ రోజులలో మోషే అహరోనులు. ఈ రోజులో యోవేలు ప్రవక్తతో చెప్పాడు, జనులను పిలువనంపు, పిలువనంపు, వాళ్ళని సిద్ధపరచు, వ్రత దినం సిద్ధపరచు. వీళ్ళలాగా ఈరోజు మీరు ఒక్కొక్కరు చేయలేరా? నీ ఇంటి మీద ఉన్న దరిద్రం పోతుంది. స్తోత్రం కలుగును కాక. శాపం ఎగిరిపోతుంది. అదేనా? ఈ 40 రోజులలో పొట్టెగిరిపోయినట్టు ఎగిరిపోతుంది. స్తోత్రం కలుగును కాక. ఆమేన్. చేయండి. వెంటనే సాగిలపడి ఏం చేసిందమ్మా? అమ్మ కళ్ళున్నాయా? 2 కళ్ళలో ఒకటా? జర చూడండి. వీళ్ళు ఏం చేసారు? నిలబడేవాళ్ళు కూర్చున్నా, పండుకున్నా, గట్టి చెప్పాలి. ఇలాగా మోషే అహరోనులు చేసింది కదా అనుకుంటారేమో. దేవునికి కోపం వచ్చిందంటే 3 పని చేయాలంటే కల్పించుకోవాలి. ఏం చేయాలి? కల్పించుకోవాలి, అడ్డగించుకోవాలి, ఇంకోటి నిర్బంధించాలి. ఏం చేసిందో చూడండి. చూడమ్మా, లేవండి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని. ఏం పట్టుకొని? ఇప్పుడు ఇళ్ళకెళ్ళి మోషే ఎవడో ఒకడు ఉంటాడు. నువ్వే మోషే, నువ్వే మోషే అనుకో.
నువ్వే మోసేవాయి, నువ్వు నిలవాడు, నువ్వు నత్తోడి ఇడు కట్టాడు. మోసే ఏం చేస్తున్నావు? నీవు ధూపార్తిని నువ్వు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి. దేన్ని? బలిపీఠం మీద నిప్పులు ఉంటాయి. ఏముంటాయి బలిపీఠం మీద? ఏముండాలి? పాప పరిహార్థ బలి. చెప్పండి ఏమున్నది బలిపీఠం మీద? ఏమున్నది? నా మాట చెప్పాలి గట్టిగా. అగ్ని వంటిది. నువ్వు ఈయన చెప్తున్నావు, నువ్వు వెళ్ళి త్వరగా బలిపీఠం మీకు వెళ్ళి నిప్పులను తీసుకొని నిప్పులతో నింపి ధూపము వేసి. ఏం వేయి? ధూపం వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. వాళ్ళ నిమిత్తం నువ్వేం చేయి? ప్రాయశ్చిత్తం. పక్కలో చెప్పండి, ఎవరి నిమిత్తము? నా దేశం నశించిపోతుంది ప్రభా. చెప్పండి, చెప్పాలి. మీకు చింత లేదా? యేసు ప్రభు వారు ఒక్కరి దిగొచ్చి భూమికి ఆకాశానికి మధ్యలో బలిగా మారండి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు చేయవా పని? యేసు ప్రభుకు వ్యతిరేకంగా దేశమంతా లేచింది, ప్రపంచమే లేచిన. అందరి నిమిత్తం ధూపార్తి లేపండి. స్తోత్రం కలుగును గాక. చూడండి, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టెనని. ఏం పెట్టిను? తెగులు మొదలు పెట్టెనని. మొన్నటిదాకా వచ్చింది ఒక తెగులు, కరోనా. అందరు చూడాలి, కూర్చోవాలి. అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరుగెత్తిపోయినప్పుడు. ఏం చేయి? త్వరగా ధూపార్తి తీసుకో, ఉరుకో, పరిగెత్తుకొని బైబిల్ తీసుకో, ఉరుకు. అట్లకెళ్ళి కదా, ఈడికెళ్ళి కదా, ఉరుకు ఉరుకు ఉరుకు, త్వరగా ఇక్కడ బలిపీఠంకి వెళ్ళి తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి జనాల మధ్యలో, జనాల మధ్యలో చెప్పాలి. ఎక్కడ చెప్పాలమ్మా? ఎందుకు జనాల మధ్యలోనంటే అనేకులు తెగుళ్ళ చేత. ఇదేంది? కొంచెం వైర్ల మీద రాకండి. తెగుళ్ళ చేత చేస్తున్నారు. దేంతో? చెప్పాలి. కొంతమంది కరోనాతోటి, కొంతమంది రోగాలతోటి, కొంతమంది సమస్యలతోటి చచ్చి బతుకుతుండ్రు. ఇబ్బందులు అమ్మా ఏమున్నాయి? ఎటు చూసినా కన్నీళ్ళే, ఎటు చూసినా ఇబ్బందులే, ఎటు చూసినా బాధనే, వేదనే. ఇది ఆగల్లా పోవాలా? ఎంతమంది చెప్తారు? ఆగల్లా పోవాలా? జరగల్లా? ఇంకా జరగల్లా? వెంటనే ఓ అయ్యా ఎక్కడున్నావు? తెగులు రానియా ఇంటి మీదకి? స్తోత్రం కలుగును గాక. వెళ్ళి నిలబడు. ఏం చేయి ఇప్పుడు? ఇజ్రాయేలుకు రౌతులు రథములు నీవేనైనా, ఆరాధ్య దైవము నీవే. నీ తప్ప ఇంకెవరున్నారయ్యా? చెప్పండి, చెప్పాలి మీరు కూడా. నువ్వు తప్ప ఎవరున్నారయ్యా? చెప్పాలయ్యా. నువ్వు ప్రేమించి ఇష్టపడ్డ బిడ్డలు ప్రభా, చెప్పండి. ఇప్పటిదాకా 149 నువ్వు పుట్టించిన జనులు ఎవరి జనులు? నువ్వు ఇష్టపడి ప్రేమించి తల్లి గర్భంలో పుట్టిన జనమే. ఆ జనము నశించిపోతే ఏడి దేవుడు ఏమాయనని జనాలు చెప్పుకొని నీకు అవమానం వస్తుందయ్యా. నీకు మహిమ వచ్చును గాక. చెప్పండి, ఏమొచ్చును గాక? ఏమొచ్చును గాక? వీళ్ళు చూడు దేవుని నమ్ముకొని ఈ స్థితికి వచ్చిండ్రు. ఈ బతుకు ఏం బతుకోనంటే నీకు అవమానం వస్తుందయ్యా. నీకు అవమానం రావద్దు, నీకు మహిమ వచ్చును గాక. చప్పట్లు కొట్ట, నీకు మహిమ వచ్చును గాక. నీ నామానికి మహిమ రావాలి. చెప్పండి, ఏం రావాలి? నీకు మహిమ రావాలి. వీళ్ళని ఏం చేయొద్దు అని అడ్డగించుటలు అది నవ్వే. ఒక్కొక్కరు మీరు లేవాలి, ఇంటికొక్కడు లేవాలి, ఇంటికొక మగబిడ్డ లేవాలి. ఆ రోజు మోషే అహరోను, ఈరోజు ప్రార్థన వేసే ధూపం అంటే ఆ ధూపం కాదు, అగ్ని జ్వాల వంటి నాలుకలు. ఏ నాలుకలు? చెప్తలేరు. దాంతో కూర్చుండి నీవే మా
నీవే నీవే మా ఆరాధన నీవే నీవే మా ఆరాధన నీవే నీవే మా ఆరాధన ఆరాధన మీకే ఆరాధన చేతులు పైకి. ఆరాధన మీకే ఆరాధన మహోన్నతుడా 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 చేతులెత్తి. మహోన్నతుడా చేతులు పైకి. మహోన్నతుడా 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 ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా 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 మా యేసయ్యా ఒక్కసారి కనికరించయ్యా. చెప్పండి ఏమని. అక్కడ ఏం చేస్తుంది చూడండి అమ్మా. ఇంకా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని ఆ, సమాజం మధ్యకు పరుగెత్తిపోయినప్పుడు ఏం చేసిండు షెల్లే? ఏం చేసిండు? నీ గురించి ప్రార్థన చేసేవారు కనుక లేకపోతే, ఈరోజు సేవకులు ప్రార్థన చేసేవారు లేకపోతే అనేక జనముల మీద వచ్చే శాపం ఎక్కువైతుంది. అందుకనే ఇంటికి ఒక సేవకుడు లేవాలి. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఖచ్చితంగా చెప్పండి. ఇంటికి ఒక సేవకుడా, ఊరికొక సేవకుడా? చెప్పాలి. నా ఇంట్లో ఒక సేవకుడు లేచునుగాక, ధూపం వేసే సేవకుడు లేచునుగాక. తిని తాగేటోళ్ళొద్దు. చెప్పండి. తిరిగేటోళ్ళొద్దు. చెప్తలేరు ఆడవాళ్ళే మోత. ఇప్పటిదాకా సేవకురాలు అని చెప్పింది కదా ఆమె. ఏమన్నది? మరి సేవకుడే కాదు. ఎవరెవరు ఇప్పుడు ఇంట్లో మొదటి కొడుకు ఎవరు? చేతులెత్తండి. మొదటి కొడుకులు చేతులెత్తండి. మొదటి బిడ్డలు చేతులెత్తండి. పెద్ద బిడ్డలు చేతులెత్తండి. ఒకటే బిడ్డ ఉన్నా సరే చేతులెత్తండి. మీ ఇంటి దగ్గరికి ఇవ్వలేరా? నీకు నువ్వే కదా, మరి గట్టిగా ఎత్తండి. ఇప్పుడు చెప్పాలి. అందరూ ఏం చేయాలి? చేయాలి. ఎత్తలేరు. మీకడ పెద్ద హక్కు ఉందా? ఉందా? ముగ్గురు ఉండరా? వాళ్ళు చేయలేమో. ఇప్పుడు నువ్వు చేయాలి. నేను చేస్తాను యేసయ్యా. పెద్దదే అవసరం లేదు. యాకోబు చిన్నోడా పెద్దోడా? చెప్పాలి. దేవుడు చిన్నోని వాడుకున్నా, పెద్దోని వాడుకున్నా. ఇప్పుడు చెప్పాలి. అది చెప్తలేదు చిన్న ఆసక్తి. యోసేపును వాడుకున్నా, రూబేన్ను వాడుకున్నా. చెప్పాలి. మరి లేవచ్చు కదా. నేను కూడా ఉన్న ప్రభ, నన్ను వాడుకో. ఎత్తండి. ఇప్పుడు వాడుకోవాలవుతా. చెప్పాలి. వాడుకోవడం అంటే ఏంటి తెలుసా? ప్రజలకు దోషము, శాపము, తెగుళ్ళు వస్తుంటే అది ఆపేవాడే దేవునికి ఇష్టమైన ముద్దు బిడ్డ. స్తోత్రం కలుగునుగాక. అది ఆపాలి. ఏం చేయాలి? చెప్తాలే. ఇప్పుడు వానికి ఎవరి మీద కీడు వస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? నేను చెప్పిన కదా నీకు అవుతుందని. అట్లనే అయింది. అట్లనే మూతి మీద, ముక్కు మీద కొడతాడు యేసయ్య. నేను నీకు చూపించింది వానికి కావాలని కాదు, నువ్వు ఆపాలని. ఏం చేయాలని? చెప్పాలి గట్టిగా. నీకెవరి మీదనన్నా చెడ్డ కనిపిస్తుందా? నాకు ఇట్లా కనిపించింది నీ గురించి, నాకు ఇట్లా నీకు కనిపించింది. ఎక్కిన వేషాలు వేసుకొని పిచ్చి పిచ్చి విషయాలు మాట్లాడతాడు. పిచ్చి కుక్కలలాగా మాట్లాడతారు చాలామంది. అది చాలా తప్పు. విశ్వాసం గల కుక్క ఏంటి తెలుసా? యజమానికి నమ్మకం ఉంటుంది. మనకు విశ్వాసం లేదా? చెప్పండి. వాళ్ళకు మీద ఏదైనా కనిపించిందని భౌమనడం కాదు, ప్రేమతో హెచ్చరిక చేసి ఆ దారి నన్ను పక్క జరిగిపో, లేదా హెచ్చరిక చేసి జరిగిపోండి. వెకిలి విషయాలు ఊరందరికి చెప్పుకోవడం కాదు.
స్తోత్రం కలుగును గాక. కొంతమంది అమ్మలక్కలు చేసే పని మంచిది కాదు. స్తోత్రం కలుగు. నీకేదైనా దేవుడు చాలా చూపిస్తాడు, దాన్ని బట్టి నువ్వు 10 మందికి డబ్బేసుకుంటున్నావు. నీ నోరు కాదు కంపాది అంటారు కొంతమంది ఆడవాళ్ళలో. అది మంచి నోరు కాదు. నేను ప్రయత్నిస్తున్నాను. 100 మందికి డామ్ డామ్ కొడతారు ఆడవాళ్ళు. నాకు ఇట్లా చూపించాను, నాకు ఇట్లా చూపించాను, నాకు ఇట్లా. ఏం నోరు అది? నీ కళ్ళు అవి, కాకరకాయలు అవి చూపిస్తే నిజంగా నువ్వు భక్తులవైతే అడ్డగించు, అడ్డుపడు. దేవునికి ఏమన్నాడు చూడండి. అమ్మా ఎక్కడున్నావు? నిద్రపోతావు. నీ కుటుంబం గురించి ప్రార్థన చేయి. చూడమ్మా చదువు. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అందరు చెప్పండి, ఆ జనాల నిమిత్తం ఏం చేసిండు? చెప్పాలే. సోమరి చెప్పండి, ఎప్పటిదాకా వంటావు? ఎన్ని రోజులు తింటావు? చీమల దగ్గరికి పో. ఏ నిర్బుద్ధి లోగో चिमटियों को देखकर अक्कल सीखो. చీమల దగ్గరికి పో. ఎవరి దగ్గరికి పో? చెప్పాలి అమ్మా, చెప్పాలి. వెనుక కూర్చున్న తల్లులు ఎవరి దగ్గరికి పో? చీమ దగ్గరికి పో. బుద్ధి జ్ఞానం తెచ్చుకో. బలం లేని జీవులే సంవత్సరానికి సరిపడే ఆహారం సమృద్ధిగా తెచ్చుకుంటాయి. ఇప్పుడు నువ్వు కూడా ఐక్యతతో ఉండి ప్రార్థన చేస్తాయి. కొందరు మానుకున్నట్టుగా మీరు సమాజంగా కూడుకోవడం మానుకోవద్దు. చీమల వలె ఐక్యంగా, చీమల పుట్ట ఒకటైతే అది ఇంతెత్తుగా లేస్తా. స్తోత్రం కలగను గాక. ఒక్క సర్పాన్నైనా సరే 100 మంది చీమలు వచ్చి, విషనాగం, భయంకరమైన విషనాగం అది. అలాంటి సర్పాన్ని చీమలను పట్టి సంపేస్తే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు లేవండ్రి. ఏం లేవండ్రి? ఎట్లా లేవాలి? చీమల్లాగా. చెప్పండి గట్టిగా చెప్పాలి. ఎట్లా లేవాలి? గట్టిగా చెప్పండి. ఎట్లా లేవాలి? చీమల వలె లేవండ్రి. స్తోత్రం కలుగును గాక. లేచి అవి ఏం చేసిండ్రమ్మా? అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలవబడగా. ఎక్కడ నిలబడ్డాడు? అమ్మ చెప్పాలి. కొంతమంది పరిస్థితి బ్రతికినా చచ్చినట్టే ఉంది. ఉన్నాము అంటే ఉన్నాము, కానీ ఏమైంది పరిస్థితి? ఆత్మ చచ్చిపోతుంది. మనోదుఖం వల్ల ఆత్మ చనిపోతుంది. పైకి బాగానే ఉండరు, కానీ మనోదుఖం వల్ల ఆత్మ ఏమవుతుంది? చెప్పాలి. ఎంతమందికి మనసులో ఆ వేదన బట్టి చస్తే బాగుండు ప్రభు అనిపిస్తుంది? ఎంతమందికి అనిపిస్తుంది అట్లా? అబద్ధం ఆడకుండా ఎవరన్నా ఉండరా? చేయలేపేటోళ్ళు 1 2 3 4 5 6 లేపండి, ఒకటి చదువుదాం ధైర్యంగా. ఏమల్లా? కానీ పైకి మాత్రం నవ్వుతూ బాగా సంతోషంగా ఉంటారు, కానీ మనోదుఖం. ఏ దుఃఖం? మనసులో ఏ దుఃఖం? పైకి దుఃఖం కాదు ఇది. మనసులో వస్తున్న దుఃఖం వల్ల ఆత్మ చచ్చిపోతుంది. ఏమవుతుంది? ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది. అందుకని ఆత్మ తిరిగి లేచునుగాక. ఏది లేవాలి ఇప్పుడు? ఆత్మలు లేవాలి. అమ్మ చెప్పాలి. లేవాలి చెప్పాలి. విరిగి నలిగిపోయిన ఆత్మలు, కుప్పగూలిపోతున్న ఆత్మలు, సాతానుడు వచ్చి పైకి కాదు ఇప్పుడు దెబ్బ వేస్తుంది. అయ్యో వీళ్ళు పైకి బాగానే ఉండు, కానీ చచ్చిన స్థితిలో ఉండరు. ఆత్మీయ అనుభవంలోకి చూస్తే అనేకులు చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు లేవాలే, లేచి ప్రార్థన చేయాలి. అందరూ ఆత్మలు, ఆరిపోయిన దివిటీలు మరలా వెలుగునుగాక. ఏం వెలగాలి? చెప్తలేరు. ఇప్పటిదాకా దీపాలు ఉన్నాయి ఈడ, అందుకే ఇప్పటిదాకా నేను ఎలేలే. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు దీపాలను సరిచేసే వ్యక్తులు లేచునుగాక.
చప్పట్లు కొట్టండి, స్తోత్రం కలుగును. ఎవరు లేవాలి ఇప్పుడు? ఎవరు లేరా? ప్రతి మనిషిలో ఉన్నారు. జ్ఞానం లేదు. ఇప్పుడు కూర్చోండి, మీరు కూర్చోండి. ఏమైపోయింది? చచ్చిన స్థితి అని మీరు అనుకో, చెప్పుడు చూపిస్తాను. జ్ఞానానికి బదులుగా గర్వం, వివేకానికి బదులుగా కోపం, ఆలోచనకు బదులుగా అసూయ, బలముకు బదులుగా బలహీనలు, తెలివికి బదులుగా నిద్రమత్తులు, తిండిపోతులు, భయానికి బదులుగా విచ్చలవిడి పాపాలు, భక్తికి బదులుగా ఏం దొరుకుతుందా అని ఆశ. ఇప్పుడు చెప్పండి, 7 గర్వం లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉండరా? అవమ్మ ఉన్నవా? కోపము లేదు అన్న మనుషున్నాడా? చెప్పాలి. అసూయ లేని మనుషున్నాడా? బలహీనత లేని మనిషి ఉన్నాడా? సోమరిపోతూ నిద్ర నిద్ర నిద్ర, అవ్వా నిద్ర నిద్ర నిద్ర, ఏదో ఒక రకమైన పాపం మనిషిని వెళ్తలేదా? చెప్పాలి. దురాశ గర్భం ధరిస్తుంది. ఇప్పుడు ఆ 7 దీపాలను వెలిగించే వ్యక్తులు ఇప్పుడు లేచునుగాక. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు అది మీరే ఒక్కొక్కరు. ఆ రోజు మోషే, అహరోను అయితే ఈరోజు నువ్వే. చెప్పాలి, నువ్వు లేవాలి. ఎంతమంది లేవడానికి సిద్ధంగా ఉండరు? నేను కూడా సాగిల పడతాను ప్రభా. ఎంతమంది చేస్తారు చెప్పండి. నువ్వు ఒక్కడివి ప్రార్థన చేస్తే నీ ఊరు బాగుపడుతుంది, నీ ఊరు బాగుపడుతుంది, సంఘం బాగుపడుతుంది, అగ్నితో లేస్తుంది. ఆమేన్. ఒక్కడు చేస్తే చాలు. ఒక్కడు ప్రార్థన, 2 ప్రార్థన చేస్తేనే సంఖ్యలు దిగిపోయినాయి. ఇప్పుడు ఇంతమంది ప్రార్థన చేస్తే 7 దయ్యములు వెళ్ళిపోనుగాక. చెప్పాలి, ఏ దయ్యములు వెళ్ళిపోనుగాక? 7 ఆత్మలు ఉండవలసిన చోట్లో 7 పనికిరాని దయ్యాలు వచ్చి కూర్చుంటున్నాయి. అవి పోవాలా ఉండాలా? అమ్మా చెప్పాలమ్మా. ఇప్పుడు చెప్పండి, చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్యలో నిలబడాలి. చెప్పండి, ఎవరికి? ఎంతమంది ఇష్టపడతారు? లెక్క పెట్టి 7 వారాలు, లెక్క పెట్టి 7 వారాలు పస్కా పండుగలు జరుగుతాయి. ఇదే 50 రోజుల ఉపవాస ప్రార్థన. స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది రెడీ ఉండరు? నేను ఉన్నాను, నేను కూడా చేస్తాను అనేటోళ్ళు 3 పూటలు మానేస్తే స్తోత్రం. నా దేశము, నా ఊరు, నా ప్రాంతం, నా దేశం, నా ఊరు, నా ఇల్లు, నా ప్రాంతంలో ఉన్న తెగులు ఆగిపోనుగాక. తెగుళ్ళ చేత భయంకరమైన సమస్యలు వస్తున్నాయి ఇళ్ళల్లో. ఈ తెగులు ఆగిపోతా? ఆగల్లా? ఎంతమంది ఇష్టపడతారు? అందుకని యోవేలు 2:12 నుంచి చదువు. యోవేలు 2:12. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి. ఇప్పుడైనా చెప్పాలి. ఎప్పుడైనా? ఇప్పుడైనా. అందరు చెప్పండి అంకల. ఇప్పుడైనా. ఎప్పుడైనా? ఇన్ని కష్టాలు వస్తున్నాయి కదా ప్రభువా, ఇంత బాధ అవుతుంది కదా ప్రభువా అంటే, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు. ఏం చేయి? కన్నీరు విడుచుచు, దుఃఖించుచు, చచ్చిన వారికి బతికిన వారికి మధ్యలో నిలబడి దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. తిరిగి ఎవరి దగ్గరికి పిలుస్తున్నాడు? నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును. ఏం చేయబోతున్నాడు ఆయన? కరుణా అమ్మ చెప్పాలి. కరుణ వాత్సల్యములు వాత్సల్యత గలవాడు. అందుకనే
శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయాలనుకున్న కీడు అమ్మా, ఒక్కొక్కరు చేసిన తప్పులకు ఆయన చేయాలనుకున్న కీడు భయంకరమే. కానీ వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంటే చేయాలనుకున్న కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక. అబ్బా ఏందయ్యా, ఆయన పశ్చాత్తాపడతాడంట. ఏంది? స్తోత్రం కలుగునగాక. మన కొరకు ఆ మహనీయుడు ఎంత కోపం వచ్చిందో మనుషులందరి బట్టి ఆయన ఆపేసుకుంటా అంటుండ్రు. కొన్నిసార్లు ఆయన దుఃఖాన్ని మనం చూస్తుంటే ఇర్మియా గ్రంథంలో ఇర్మియా ప్రవక్తకు చూపించాడు. ఇర్మియా గ్రంథం చూద్దాము, 14వ అధ్యాయం 17వ వచనం. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది. కొంచెం గట్టిగా మెల్లగా ఇంకొకసారి. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడింపబడుచున్నది. అబ్బా, కన్యక అనగా సంఘము ఘోరమైన గాయము నొందియున్నది. ఏమైంది అమ్మ చెప్పాలి, ఏమైంది? ఎంతమందికి దెబ్బ తగిలింది? ఎంతమందికి గాయమవుతుంది? అమ్మా, మీకు దుఃఖం ఉందో లేదు కానీ నా కన్యక అనగా ఆయన పెళ్లి కుమార్తె, స్తోత్రం కలుగును గాక. ఆయన సంఘం, ఆయన సంఘానికి ఘోరమైన దెబ్బ, గాయం అదే తగిలింది. దివారాత్రము మానక నా కనుల నుండి కన్నీరు కారుచున్నది. అయ్యో, చప్పట్లు కొట్టండి, స్తోత్రం కలుగును గాక. అమ్మా, ఎవరు ఏడుస్తుండ్రు? ఈరోజు చాలా మందికి దుఃఖం లేదు కానీ సంఘానికి దెబ్బ తగులుతుంది అని ఆయన ఏడుస్తున్నాడమ్మా. ఇప్పుడు నీకు చింత లేదా తల్లి? ఇంకా ఎన్ని రోజులు కూర్చుంటావు, మూల కూర్చుంటావు? ఇంకా ఎన్ని రోజులు ఇల్లు పట్టుకొని కూర్చుంటావు? నీకు చింత లేదా? ఎన్ని రోజులమ్మా ఇంకా నువ్వు అట్లా కూర్చుంటావు? నా కుమార్తెకి, నా కన్యకు, నా యొక్క సంఘానికి దెబ్బ తగిలింది ఘోరంగా. నా కళ్ళకి వెళ్ళి కన్నీళ్లు గారుతున్నాయి. ఎవరైనా ఆయన భారం చూసి చచ్చిన వారికి, బ్రతికిన వారికి మధ్యలో ధూపం వేసేవారు, మోషే లాంటి వారు, అహరోను లాంటి వారు ఎవరైనా లేరా? ఆ గాయం మానిపోవాలి. ఎంతమంది హృదయాలు గాయపడుతున్నాయి. ఒక్కొక్కరి హృదయాన్ని ఆయన తన దేహంలాగా చూసుకొని, నా పెళ్లి కుమార్తె, నా సంఘం, నా పిల్లలు, నా బిడ్డ వాళ్ళ గాయపడుతుంటే నా కళ్ళకి వెళ్ళి నీళ్ళు గారుతూనే. ఇప్పుడు ఆయన సంతోషంగా ఉన్నానుకుంటారా? చెప్పండి, ఆయన సంతోషంగా ఉండా? సాతాను వచ్చి ఒక్కొక్కరిని మరుగు దెబ్బలు కొడుతున్నాడు. కొంతమందికి తెలియదు, చూసినావా? పై దెబ్బలు కనిపించాయి కానీ లోపల నుంచి దెబ్బ తగులుతుంటే వేదన, ఆవేదన నలిగిపోతుంది. ఆయన కళ్ళకి వెళ్ళి కన్నీళ్ళు గారుతున్నాయి. లేవాలి, ఇంకా కొంచెంసేపు నిద్ర, ఇంకా కొంచెంసేపు కొనుక్కుతా ప్రభువా అనే టైం కాదు. లేచి ప్రార్థించు, సంఘం గురించి ప్రార్థించు. ఇంకా ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి, భయంకరమైన తెగుళ్ళు ఇంకా మొదలవుతున్నాయి, ఇంకా 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 మొదలవుతున్నాయి. ఇప్పటిలాగా కాని పరిస్థితి కాదు. అలా చూడ, ఇంకా మంచి మాట చెప్తున్నాడు. ఇంకా రాత్రింబగలు చూడమ్మా, దీవారాత్రము మానక నా కన్నుల నుండి, మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది, కన్నీళ్ళు కారుచున్నది. పొలంలోనికి నేను పోగా ఖడ్గం చేత హతులైన వారు కనబడుదురు. అబ్బా, నేను పొలంలోకి పోతే అక్కడ ఎవరు? పొలంలోకి పోతే చచ్చిన వాళ్ళే కనబడుతుండ్రు. అమ్మా చెప్పండి. అయ్యో, ఫలభరితమైన పంట చేతికి వచ్చిందే, కోసుకుందామంటే కోసేవాళ్ళు లేరు, చచ్చిన వాళ్ళు శవాలు కనబడుతున్నాయి. ఎంతమంది చనిపోతుండ్రు సేవకులు, ఎంతమంది అభాగ్యులు చనిపోతుండ్రు.
దేవుని కళ్ళకెళ్ళి నీళ్ళు గారుతున్నాయి. పొలంలోని చూడమ్మా, అలా ఏమంటున్నాడు కనుక, పొలంలోనికి నేను పోగా ఖడ్గము చేత హతులైన వారు కనబడుదురు. ఖడ్గం చేత హతులైన వారు కనబడతారు. పట్టణంలో ప్రవేశింపగా, పోనీ పట్టణంలోనైనా వెళ్దామనగా, క్షామ పీడితులు, ఏమంటే కరువు, ఎటు చూసినా ఇబ్బందులే. నా బిడ్డల కరువుతో పట్టణాలన్నీ పేరుకు మాత్రం బాగున్నాయి. ఎవరు అనుభవిస్తున్నారంటే పాపాత్కులు. ఆ ఆస్తి పిల్లలకు వచ్చును గాక. చప్పట్లు కొట్టండి ఒకసారి. కరువు పట్టణాలలో అదే ఉంది, పల్లెలలో అదే ఉంది. లేచేవారు లేరా? ధూపం వేసేవారు లేరా? అమ్మ మీతో వాస్తవం చెప్తున్నా, అయ్యలరా, ఒక్కొక్కరు చేసే ప్రార్థన ఏలియా లాంటి సేవకులు లేచునుగాక, ఎలీషా లాంటి సేవకులు లేచునుగాక, ఎబ్బేజు లాంటి వాళ్ళు లేచునుగాక, ఆమేన్. ప్రవక్తిలాగా, అన్నలాగా లేచునుగాక, దెబోరాలు లేచునుగాక, ఎస్తేర్లు లేచునుగాక. లేవాలి. ఇప్పుడు మీరు కూర్చునే స్థితి కాదు, ప్రార్థించండి లేచి. ఆయన కళ్ళకి వెళ్ళి నీళ్ళు కారుతుంటే మనం ఎట్లా సంతోషం ఉండదు? అమ్మా ఏం చేయమ్మా, ఇంకే ఊర్లో 40 రోజులు కూర్చుంటావా? 40 రోజులు ఎప్పుడు ప్రార్థన అయితే చెప్పంటావు కదా. సోమవారం నుంచే స్టార్ట్. ఎప్పటి నుంచి చెప్పాలి? నాకు ఈ మాటలు ఇచ్చినప్పటి నుంచి నువ్వు ఎక్కడెక్కడ వెళ్తున్నావు అందరికి చెప్పు, అందరికి చెప్పన్నాడు. నేను ఇప్పటికీ చాలామంది చోట్లకు చెప్పుకుంటూ వస్తున్నా, మీకు కూడా. ఈరోజు ఈ వార్త ఎవరు వింటారో వాళ్ళని తీసుకోరా ప్రభా అని నీ కాళ్ళు మొక్కుతాని. రాత్రి నిన్నటి దినం, మొన్నటి దినం 2 రోజులకు వచ్చిన దేవా, ఈరోజు మాత్రం ఉపవాస ప్రార్థనలో ఈ మాట విని కూర్చుండే వాళ్ళు ఇక్కడికి వచ్చునుగాక. అలాంటి వాళ్ళని తీసుకొని రా ప్రభా అని ప్రార్థన చేసుకున్నా. మిమ్మల్ని నడిపించిన నా యేసయ్య స్తోత్రం కలుగును గాక. మరి మీరు మాట వింటారని మీ మీద నమ్మకం ఉందేమో. మీరు ఆయన మాట వింటారని ఆయనకు నమ్మకం మీ మీద ఉంది. లేకపోతే మీ ప్రయాణాలు ఆగిపోతాయి. ఈరోజు చాలామంది రావాలి, వేరేళ్ళు వాళ్ళని ఆపేసి మిమ్మల్ని తీసుకొచ్చానంటే ఆయన చిత్తము స్తోత్రం కలుగును గాక. ఆయన సంకల్పం. ఎంతమంది లెక్క పెట్టి 7 వారాలు కూర్చున్న దానికి మనసున్నదా? మనసుంటే నేను కూడా ప్రార్థన చేస్తాను అనే వాళ్ళు చేయొద్దండి. కొంచెం గట్టిగా తండ్రి, గట్టిగా, సగం సగం కాదు, పూర్తి ఉపవాస ప్రార్థన ఉండేటోళ్ళు ఒక్కసారి లేచి చూడండి, చూద్దాం. ఫుల్ ఫాస్టింగ్ ఎవరైనా ఉంటారా? పూర్తి ఉపవాసం చప్పట్లు కూడా. నీ పేరేంటి? జాన్. దేవుడు దీవించును గాక. ప్రవీణ్ ఫుల్ ఫాస్టింగ్స్. ఇంకెవరనరా? దేవుడు దీవించును గాక. నువ్వున్నావా? నీ ఇష్టం, లేవు, లేస్తారన్న. నేను ఫుల్ ఫాస్టింగ్ ఉండలేను కానీ 2 పూటలు మానేసి 1 పూట తింటా అనేటోళ్ళు ఎవరైనా ఉంటే లిస్ట్ నిలబడండి, కూర్చోవద్దు, నిలబడండి. రైట్. నీ పేరేంటి? రైట్. దేవుడు దీవించునుగా. 2 పూటలు మానేసి 1 పూట తినేటోళ్ళు. అమ్మా నువ్వు వేడుంటావు తల్లి. ఈమె నీ పక్క పానానికి ఫుల్ నువ్వు కూర్చో. నీతో కాదు, నీకు కాదు, నా మాట అర్థంగా తీసుకోండి. కనీసం 1 పూటనైనా నేను మానేస్తా. పొద్దున్న టిఫిన్ అయినా, మధ్యాహ్నం అయినా. వెరీ గుడ్. లేవండి, పర్లేదు, లేవండి. 1 పూటనైనా మానేస్తోళ్ళు. 1 టైం ఎక్కడైనా సరే 1 పూటనైనా. కొంచెం గట్టిగా తండ్రి, గట్టిగా నిలబడండి. అవసరం ఇది. అమ్మా ఏం అవసరం నీకు? ఉపవాస ప్రార్థన లేకపోతే తెగులు ఆగిపోతారు. నువ్వు ఉంటాంటేనే లేవమ్మా. అమ్మా నీకు అర్థమైందా నేను చెప్పేది? ఫాస్టింగ్ ఉండగలుగుతావా?
ఉండేవాళ్ళు మాత్రమే. చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. फास्टिंग ఉండేటోళ్ళు మా जो जितने जने फास्टिंग रहते वो लोग ही उठे. आमीन. एक टाइम छोड़ने वाले फुल टाइम नहीं, एक टाइम तो भी छोड़ना चाहिए. ఒక్కసారి వీళ్ళందరినీ ఫోటో ది. ఇక్కడ ప్రతిరోజు ఫాస్టింగ్ ప్రార్థన జరుగుతుంది. నేను కూడా ఇక్కడే ఉంటాను. దీవారాత్రులు ప్రార్థన జరుగుతూనే ఉంటాయి. పొద్దున స్టార్ట్ అవుతుంది 10:30కు, సాయంత్రం వరకు. ఆమెన్. 4 గంటల వరకు నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ 6:30కి స్టార్ట్ అవుతుంది, 10 అవుతుంది, 10:30 కూడా అవుతుంది, 10 వరకు, 9:30 వరకు ఖచ్చితంగా చేస్తాను. ఇదే టైంలలో పస్కా పండుగలు కూడా చేస్తాం. అక్కడ పన్ను కట్టి పిల్లలు లేని వాళ్ళు, పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తెంపొచ్చు. స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? ఎవరి గురించి ప్రార్థన చేయాలి ఇప్పుడు? ఆయన పెళ్లి కుమార్తె సంఘం. ఆ సంఘం మీద ఎవరు చేయి పెట్టకూడదు. స్తోత్రం కలుగును గాక. సంఘానికి వస్తున్న తెగులు ఆగిపోను గాక. ఒక్కసారి నిలబడు, నలుపు చేతులు అయితే ప్రార్థన చేయండి. అనేక తెగుళ్ళు ఆగిపోను గాక. చేద్దాం. ఈరోజు నుంచి సంఘాలు మండబోతున్నాయి. ప్రార్థన చేద్దాం. ఎస్, చేద్దాం. స్వరమెత్తి దేశము లేవాలి, చేయాలి. చేద్దాం. అనేకులకు విడుదల కావాలి. ప్రతి ఇల్లు కట్టబడును గాక. ప్రతి ఇల్లు మహిమ కొరకు కట్టబడును గాక. చచ్చిన వారి మధ్యలో, బ్రతికిన వారి మధ్యలో నిలబడి ధూపం వేసే వాళ్ళు లేచును గాక. చేద్దాం. కింద కూర్చున్న వాళ్ళు ప్రార్థిస్తానండి. ఎస్. ఉపవాసం ఉండే బిడ్డలకు శక్తి దిగును గాక. చేయాలి. కింద కూర్చున్న వాళ్ళందరూ చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. కింద కూర్చున్న వాళ్ళంతా చేతులు ఎత్తి నిలబడే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. వీళ్ళకి శక్తినిచ్చును గాక. వీళ్ళకు బలము దిగును గాక. వీరు బలహీనతలు వెళ్ళిపోను గాక. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడును గాక. వీరు బలహీనతలు వెళ్ళిపోవాలి ప్రభువా. ఒక్కొక్కరికి మీ శక్తి దయచేయి, నీ బలము దయచేయి. బలహీనులు బలాచులుగా మార్చండి, బలవంతులుగా మార్చండి. నూతన శక్తితో నింపబడును గాక. నూతనమైన బలముతో నింపబడును గాక. ఎస్. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ సమయాన్ని బట్టి ప్రతిరోజు ఇక్కడ ప్రార్థన చేస్తుంది, ప్రతిరోజు జరుగుతుంది. ఇక్కడ ఎట్లా సమయం ఉంటే అట్లా మీరు వచ్చేయండి. దేవుడికి మహిమ కలుగును గాక. మీ సమయాన్ని బట్టి ఇక్కడికి రావచ్చు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇది నా గురించి చేసే ప్రార్థన. నా గురించి నన్ను చూసి వస్తారా, ఏసైని చూసి వస్తారా? మీరు కొంచెం గట్టి చెప్పండి. చెప్పాలి. ఎవరిని బట్టి ప్రార్థన చేయాలి? ధూపార్తి చేత పట్టుకొని ప్రార్థన చేయాలి. ఏం బట్టి? ఇప్పుడు మీరు నిలబడిన వాళ్ళకు మీకు ఒక క్రమం నేర్పిస్తాను. ఎట్లా పట్టుకొని ప్రార్థన చేయాలి? ధూపార్తి చేత పట్టుకొని. ఏం పట్టుకొని? మీ చేతిలో ఉన్న బైబిల్ తీసుకోండి. ఎంతమందికి చదువు వస్తుందో వాళ్ళ చేతులు లేపండి. కొంచెం గట్టిగా తండ్రి. చదువు వచ్చిన వాళ్ళు చాలా సంతోషం. నీకు వస్తాయి కదా, స్తోత్రం కదా. ఇప్పుడు సింపుల్గా చెప్పిస్తాను. సోను నువ్వు ఇట్లా అని తెలియదు. ఇంకెవరైనా కలుసుకో. ప్రవీణ్ ఇట్రా, నీకు తెలుగు వస్తాయి కదా, ఇట్లా ఎరక వినండి. మీరు చేసే విధానం, ఒకవేళ భార్య భర్తలు అయితే, అన్నదమ్ములు అయితే ఇక్కడ సపోజ్ కీర్తనలు, నేను
ఇక్కడ నుంచి 45వ కీర్తన తీసుకున్నా. ఏ కీర్తన? 45వ కీర్తన నేను చదువుతున్నా. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గురించి రచించిన దాన్ని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయవాని కలం వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవైనావు. నీ పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకునము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకునము. సత్యమును వినయంతో కూడిన నీతిని స్థాపించుతున్నాడు. నీ ప్రభావం ధరించుకొని వాహనమెక్కి బయలుదేరము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును అని నేను 5 వచనాలు చదివిన. తక్కిన 5 వచనాలు నేను చదువుతాడు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపురస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. నీ దైనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వమున నిలుచుచున్నది. కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇలాగా 5 వచనాలు నేను చదివితే 5 వచనాలు ఈయన చదివిండు. మీరు ఇంట్లో కూర్చోండి, క్రమంగా ఇలా చేయగలచ్చు. ఏం చేయాలమ్మా? మందిరంలోకి వచ్చినా కానీ ఇంట్లోకి వచ్చినా కానీ ఇది చదివినాక కలిసి అప్పుడు ప్రార్థన చేయాలి. మరి ఉంటావా? 40 ఎక్కిపిస్తావా? స్తోత్రం కలుగును గాక. దేవా, మేము వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా దేశాన్ని, నీ పెళ్లి కుమార్తె సంఘాన్ని నువ్వు కాపాడు, నీ ప్రజలను కాపాడు. ఏం చేయాలి? మీరు కూడా చెప్పాలి. ముందు ధూపం పట్టుకోకుండా ధూపార్తి చేత పట్టుకొని, ఏం పట్టుకొని? నీ ప్రజలను రక్షించు, చచ్చిన వారిని లేపండి అయ్యా. ఆత్మీయ స్థితిలో చనిపోయిన వారిని వాళ్ళని లేపండి, అగ్నిలో నుంచి లేపండి ప్రభా. బంధకాల్లో ఉన్న వాళ్ళను, సమస్యలో ఉన్న వారిని, చిక్కులలో ఉన్న వారిని లేపండి అయ్యా. నీ సొత్తైన నీ ప్రజలను విడిపించు, వాళ్ళని రక్షించు, వాళ్ళని కాపాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైన వాళ్ళు చెప్పండి. రైట్. ఇద్దరిద్దరు కలిసి ఏం చేయాలి? అందుకే ఇప్పటికైనా నీ పేరట ఎక్కడిద్దరు ఏకీపిస్తే వారితో, వారి మధ్యలో ప్రభు ఉండబోతాడు. సపోజ్ మీ ఇంట్లో మీ భార్య ఉంది, కలిసి ప్రార్థన చేయండి. వాక్యం చదివి ప్రార్థన చేయండి. నీకెవరైనా స్నేహితులు ఉంటే వాళ్ళని పట్టుకో. నీకెవరైనా అమ్మ ఏం చేయాలమ్మా? ఎవరు చదువు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళతో కలిసి, లేదా ఎవరు లేకపోతే నువ్వే ఒక్కరు ఇద్దరైనా సరే వాక్యం చదివి ప్రార్థన చేయండి. ఇక్కడ మందిరంలో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎవరైతే ఉపవాస ప్రార్థనలోకి వస్తుండ్రో వాళ్ళందరూ ఇలాగనే క్రమంగా చేయబోతుండ్రు. స్తోత్రం కలుగును గాక. ఈ 49 రోజుల ప్రార్థన ఇలాగనే జరగబోతుంది. స్తోత్రం కలుగును గాక. ఎంతమంది ఇష్టపడుతున్నారు ధూపం వేయడానికి? ఇప్పుడు ఈ ఉపవాసంలో ఉండే శక్తిని మీకు ఇచ్చేలాగా ఆయన రక్తం మీ ఒంట్లో దిగబోతుంది, ఆయన శరీరం మీ ఒంట్లో దిగబోతుంది. అందరం మోకరిద్దాం, ప్రభు శరీరం గురించి సిద్ధపడదాం.